శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 44వ అధ్యాయం నందికేశ్వరాభిషేకం. రుద్రుని నామం స్మరించగానే అక్కడ గణేశ్వర్లు సాక్షాత్కరించిరి. వారందరికీ ఒక్కొక్కరికి 1000 చేతులు కలవు. ఆ వేల కొలది చేతుల యందును వివిధ అస్త్రాలు ప్రకాశించుచుండినవి. వారు త్రినేత్రధారులు. వారందరూ మహాత్ములకు గణదేవతల చేత నమస్కరించబడుతున్నవారు. వారు కోట్ల కొలది ప్రళయకారులకు అగ్నులతో సమానమైన వారు. అందరూ జటామకుటధారులు. మహాత్ములకు వారు అసంఖ్యాకులుగా ఉన్న గణములతో ప్రసన్న ముద్రతో అక్కడికి వచ్చిరి. వారందరూ కోట్ల కొలది అనుచరులతో కూడి ఉండిరి. ఆ గణదేవతలు కూడా గణేశ్వరులకు వలె సమాన శక్తి కలవారు. వారు శుద్ధులు, ప్రబుద్ధులు. వారికి దృఢమైన దంతములన్నిటిచే ముఖములు వికలముగా కరాళముల వలె ఉండెను. ఆ మహాబలురగు గణదేవతలు పాడుచు, పరిగెత్తుచు, నృత్యం చేయుచు, ముఖముతో అనేక వాయిద్యాలు వాయిస్తూ, కన్నులతో సంజ్ఞలు చేయుచు అచటికి వచ్చిరి. ఆ గణములు రథములు, ఏనుగులు, అశ్వాలు, సింహాలు, మర్కటాలు వాహనాలుగా చేసుకుంటూ వచ్చిరి. కొందరు త్రిగణ దేవతలు స్వర్ణ విమానం ఎక్కి వచ్చిరి. మహాయోగిక శక్తి సంపన్నులకు ఆ గణేశ్వరులు డోలు, భేరి, మృదంగ, పటవ, ఆనక, గోముఖ, పటహ, ఏక, పుష్కర, మురజ, డిండిము, మృదంగ, వేణువు వంటి వివిధ ప్రకారములకు వాయిద్యాలు మొదలగు వానితో దర్దురా, తాళగత, కచ్చప, పనవాది విద్యా యంత్రములు మొదలగు వాణ్ణి మోగిస్తూ పరమాత్మకు శివుని సభకు ఏతించిరి. ఆ గణేశ్వరుడు శక్తిశాలయగు దేవతా ప్రముఖులకు, ఈశ్వరుడైన శివునికి, పార్వతికి ప్రణామములు అర్పించి, దేవదేవేశ, త్రయంబక, వృషభధ్వజ, మహాదేవ, మమ్ము ఏల స్మరించితిరో ఆజ్ఞాపించుడు. మేము మహాసముద్రాలు ఎండించవలెనా? అసంఖ్యాకులకు యమభట సహితంగా యముని చంపవలెనా? లేక మేము మృత్యుదేవుని కుమార్తెయకు మృత్యువుని సంహరించాలా? లేక పద్మజుడకు బ్రహ్మను పశువు వలె పట్టి బంధించి హననం చెయ్యవలెనా? కోపంతో మేమందరం దేవతా సహితులకు ఇంద్రుని, లేక వాయు సహితుడకు విష్ణువును, లేక దైత్యులతో కూడా దానవులను బంధించి ఇక్కడికి తీసుకుని రావలెనా? మీ ఆజ్ఞ చేత నేడు ఎవనికి ఘోర అనర్థ విపత్తి వినాశనం కలిగించాలి? ఎవరి కోరికలను తీర్చుట, సమృద్ధి చేయుట కొరకు నేడు ఈ ఉత్సవం జరుగుతున్నది అని ప్రశ్నించిరి. పరమాత్ముడకు శివుడు ఆ విధంగా అడుగుతున్న ఆ కోట్ల కొలది, వందల కోట్ల కొలది గణేశ్వరులను సంభావించి వారితో వినడు. విశ్వకళ్యాణం కొరకు ఏ పని కొరకు మిమ్మల్ని పిలిపించితేనో శుద్ధాత్మలారా చెబుతున్నాను వినడు. నేను చెప్పింది విని ఎట్టి సంకవు లేక తదనుసారం ఆ కార్యం నిర్వర్తించడు. ఈ నందీశ్వరుడు నా పుత్రుడు. ఇతడు ప్రముఖులకు మీ అందరికీ అధిపతి. ఇతడు బ్రాహ్మణుడు, మీకందరికీ నాయకుడు, సేనాని, సమృద్ధవంతుడుగా ఉండగలడు. అందుచేత నా ఆజ్ఞ అనుసరించి ఈతన్ని మీరందరూ ప్రభువుగాను సేనానిగాను స్వీకరించి మహాయోగపతియకు ఈతనికి అభిషేకమనర్చుడు అని పలికను. శివుడు ఈ విధంగా ఆజ్ఞాపించగా పరమాత్మని ఆజ్ఞను అనుసరించి గణదేవతలందరూ తమలో తాము పరామర్శించుకొని అట్లు చేయుటకు సిద్ధపడిరి. ఏవమస్తు, అట్లే అగుగాక అని పలికి వారందరూ నందికి అభిషేకం చేయుటకు ఆవశ్యకమగు సామాగ్రిని సేకరించుటలో మునిగిపోయిరి. వారు దివ్య స్వర్గంలో విశ్వకర్మచే తయారు చేయబడ్డ మహోత్తరమగు మేరుపర్వత సమానమగు సుందర సింహాసనం తీసుకుని వచ్చిరి. వారు బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న అనేక స్తంభములతో కూడిన మంటపం తయారు చేసిరి. మణులు, రత్నాలతో కూడిన ముత్యాల దండలు, జాలర్లు ఆ మండపానికి కట్టి అలంకరించిరి. ఆ మండప మధ్యాహ్నం ఒక ఆసనం ఉంచిరి. ఆ ఆసనానికి ఎదుట నిక్కమగ నీలములతో తయారు చేసిన పాదపీఠం ఉంచబడను. పాదపీఠానికి ఇరుపక్కల 2 జల కలశాలుంచిరి. ఆ కలశాలు సుగంధ జలముల చేతను, కోమలములకు పద్మ పుష్పముల చేతను అలంకరించబడినవి. అక్కడనే స్వర్ణ, రజత, తామ్ర, మృత్తికల చేయబడిన వేల కొలది కలశాలు వివిధ తీర్థ జలాల చేత నింపబడి అక్కడకు చేర్చబడినవి. మహాత్ముడకు పరమేశ్వర బ్రహ్మ ఒక జత వస్త్రాలు, దివ్య గంధాలు, స్వర్ణ కంకణాలు, కుండలాలు, మకుటం, హారములు, 1000 స్వర్ణ తీగలచే కూర్చబడిన ఛత్రములు, చిన్న వీవనలు ఇచ్చెను. ఒక సుందరమ్మకు సువర్ణ దండం కూర్చబడిన చామరం కూడా వానిలో కలదు. అది చంద్రునితో సమానంగా తెల్లగా ప్రకాశించుచుండగా దాని దండము శంఖము లేక ముత్యముల దండలతో సమానంగా ప్రకాశించుచుండెను. దివ్యమగు ఐరావత గజం సుప్రతీకం అనగా ఈశాన్య దిక్కునందలి ఏనుగు 2ను తీసుకుని రాబడి చక్కగా పూజించబడ్డవి. విశ్వకర్మ స్వర్ణమకుటాన్ని చేసి తెచ్చెను.
సుందరములకు 2 కుండలములు దివ్య వజ్రములచే నిర్మించబడ్డ అస్త్రములు ఉంచబడ్డవి. సువర్ణ సూత్రం అనగా యజ్ఞోపవీతం, 2 కేయూరములు కంకణములు తీసుకుని రాబడినవి. దేవతల చేత గౌరవించబడిన శివగణముల 4 దిక్కుల యందు ఆవశ్యకములకు శక్తి అగ్నులను తీసుకుని వచ్చి అచట చేర్చిరి. ఆ ప్రదేశమందు దేవతా సహితుడగు ఇంద్రుడు, విష్ణువు, ఇతర బ్రహ్మాదిసురులు సర్వమునులు ఆ సంస్కార క్రియా నిర్వహణ చూచుటకు చేరుకొనిరి. శివుని నిర్దేశానుసారం బ్రహ్మ అత్యంత ధ్యానపూర్వకంగా ఆ పవిత్ర అభిషేక కార్యం నిర్వర్తించెను. అంతటా బ్రహ్మ స్వయంగా తానే నందిని అభిషేకించెను. శివుని ఆజ్ఞ చేత విష్ణువు, ఇంద్ర ప్రభృతి లోకపాలురు ఆ గజేంద్రుని అభిషేకించిరి. తమతో కూడి వచ్చిన వారి సహితంగా మహామునులందరూ బ్రహ్మతో అతన్ని స్తుతించిరి. లోకపాలనాకర్తయగు విష్ణువు అతని శిరస్సుపై అంజలించి సావధాన చిత్తుడై స్తుతించి జయ జయ నినాదములు చేసెను. అంతటా ఒక్కమారుగా ఒక క్రమంలో గణశ్రేష్ఠుడు, దేవతలు, అసురాదులు క్రమంగా అతన్ని స్తుతించి అభిషేకమునర్చిరి. అనంతరం పరమేష్ఠి ఆజ్ఞచేత మరుతుల పుత్రికయగు సుయేసుతో అతని వివాహం జరపబడిన. చంద్రునితో సమాన కాంతి గల బాగుగా అలంకరించబడ్డ ఛత్రం సుయేసుకు సమర్పించబడింది. తమ చేతుల్లోనికి చామరములు గ్రహించి మహిళాయుక్తురాలకు సుయేసుకు చామరం కూడా ఇవ్వబడెను. నందితో ఆమె కూడా సుందరముగ సింహాసనం స్వీకరించింది. కిరీటం మొదలగు వానిచే భూషితురాలకు ఆమె మహాలక్ష్మి చేత సన్మానించబడింది. ఆ దేవి యొక్క కంఠమందు సుందరములకు హారములు అనేకములు అలంకరించబడ్డవి. పురుషేంద్రములో ఐరావతం, సింహం, సింహధ్వజం, రథం, చంద్రబింబ సమాన ప్రభ కలిగిన స్వర్ణఛత్రం సమర్పించబడ్డవి. ఇప్పుడు నాతో సమానముగా ఏ ప్రభువునూ లేడు. మహాదేవుడకు పరమశివుడు వృషభంపై పోవునన్న నా పరివారాన్ని బంధు కుటుంబ సహితంగా తీసుకుని దేవితో కూడి ప్రయాణమై అక్కడి నుంచి వడిలిపోయాను. నన్ను పరమశివుడు పార్వతీదేవితో ఉండట చూసి ఋషులు, దేవతలు, సిద్ధులు, బ్రాహ్మణులు శివుని ఆదేశంచే ప్రార్థించిరి. హిమవత్ పుత్రీపతి శివుని ఆజ్ఞచేత నంది యోగ్యములకు వారి ప్రార్థనలు స్వీకరించవలసిందిగా ఆజ్ఞాపితుడయ్యను. మహర్షుల ఆజ్ఞను పొంది వారందరూ శివుని భక్తులైరి. అందుచేత ప్రతి వ్యక్తి శివపూజ నర్చాలి. ఎవరైనాను మంత్రరహితంగా శివుని నామం ఉచ్చరించినలా వారు 10 మంది బ్రాహ్మణులను హత్యగావించిన పాపం పొందుదురు. ఉచ్చరించని ఎడల అందువల్ల సర్వప్రకారములకు శివనామములతో నమః చేర్చి నమశివాయ అంటూ పరమేశ్వర జపం చెయ్యాలి. నందికేశ్వరాభిషేకం అను ఈ 44వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.